వారంతా టీడీపీ సీనియర్లు, కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న నేతలు. వైసీపీ సర్కారు కేసులతో ఇబ్బంది పెట్టినా పార్టీని వీడలేదు. అటువంటి నాయకులకు తెలుగుదేశంలో గుర్తింపు లేకుండా పోయింది. కొందరు నాయకులు ఏళ్ల తరబడి నియోజకవర్గ కమిటీ సభ్యులుగానే కొనసాగుతూ ఉండగా మరికొందరు మాత్రం పార్టీ పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కూటమిలోని ఇతర పార్టీల నాయకులకు మంచి నామినేటెడ్ పదవులు ఇస్తూ ఉండగా టీడీపీ సీనియర్లకు మాత్రం మొండి చేయి చూపించే పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ అధినాయకత్వం ఎన్నికల్లో వాడుకొని వదిలేసిందని తెలుగుదేశం సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారా? ఏ పదవి ఇవ్వని హైకమాండ్ తీరును తప్పుపడుతున్నారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతల అసంతృప్తిపై ఇన్సైడ్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, పవర్లోకి వచ్చిన తర్వాత మరో మాట అన్నట్లుగా ఉంది తెలుగుదేశం వ్యవహారం. పార్టీని నమ్ముకోండి, ఎన్నికల్లో తమకు అండగా ఉంటే అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని చూసుకుంటామని చెప్పిన పార్టీ అధినాయకులు ఆ తర్వాత చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సీనియర్లను వదిలేశారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. అవసరానికి వాడుకొని ఆ తర్వాత పక్కన పడేశారన్న ఆవేదన తెలుగుదేశం నేతల్లో ఉంది. పార్టీ కోసం కష్టపడితే అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదనేది కొందరు నాయకుల మాట. వైసీపీ అరాచక పాలనను ఎదిరించి కేసుల్లో చిక్కుకున్నారు. టీడీపీ క్యాడర్ అయితే బయటకు రావాలంటేనే భయపడేది. అప్పట్లో కొందరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలైతే పార్టీని పట్టించుకోలేదు. అప్పటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ ముఖ్యమని ధైర్యం చేసి కొందరు సీనియర్లు తెలుగుదేశాన్ని నడిపించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి గుర్తింపు లేదు. ఏదో చిన్న నామినేటెడ్ పదవైనా రాకపోతుందా అనుకున్న నేతలకు చివరికి నిరాశ మిగిలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 4-5 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. పార్టీ తమని విస్మరించిందా లేక టీడీపీకి పనికి రాకుండా పోయామా అని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నా ఇప్పటికీ తమకు సరైన గుర్తింపు లేదని కొందరు సీనియర్లలో ఆవేదన ఉంది. కొవ్వూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఇబ్బందులు ఎదుర్కొంది. వర్గపోరుతో నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేని పరిస్థితి వచ్చింది. దీంతో కొవ్వూరు పార్టీ బాధ్యతలను కంటమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరికి అప్పగించింది. ద్విసభ్య కమిటీ సభ్యులుగా ఇద్దరూ సంయుక్తంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎన్నికలప్పుడు ఆర్థిక వ్యవహారాలన్నీ కంటమని రామకృష్ణ పైనే పడ్డాయి. దీంతో పార్టీకి దీర్ఘకాలంగా వెన్నుదన్నుగా నిలిచిన పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు సహకారంతో కంటమని నియోజకవర్గ బాధ్యతలను నిర్వర్తించారు. కూటమి అధికారంలోకి రావడంతో రామకృష్ణకు మంచి నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. కానీ ఏ గుర్తింపు లేకపోవడంతో కొవ్వూరు నియోజకవర్గ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇక భీమవరంలోనూ టీడీపీని ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో సీనియర్ నేత కోళ్ల నాగేశ్వరరావు బాధ్యతలను తనపై వేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను సక్రమంగా జరిగేలా చూడడంతో పాటు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకునిగాను పనిచేశారు. అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. ఒక దశలో డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తుందని అనుచరులు భావించారు. కానీ ఇప్పటికీ ఏ నామినేటెడ్ పోస్టు లభించలేదు. దీనిపై కోళ్ల నాగేశ్వరరావు అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు పాలకొల్లు నేత అంగర రామ్మోహన్ 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న ఈ నేతకు పెద్దగా ప్రాధాన్యత లేని ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అంగర రామ్మోహన్ ఇచ్చిన పదవి నచ్చకపోవడంతో తనకు వద్దంటూ తిరస్కరించారు. పార్టీ కోసం కష్టపడిన తనను చిన్నచూపు చూశారన్నది ఈ నేత బాధగా కనిపిస్తోంది. చింతలపూడి నియోజకవర్గ నేత దాసరి శ్యామ్ సుందర శేషు పరిస్థితి అంతే. పార్టీ పరిశీలకుడితో పాటు పలు పదవులు నిర్వహించిన ఈ బీసీ నేతకు టీడీపీలో గుర్తింపు లేదు. మంచి నామినేటెడ్ పదవి వస్తుందని శేషుతో పాటు అనుచరులు ఆశించిన ఆశాభంగమే ఎదురైంది. నామినేటెడ్ పదవి కాకపోయినా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగానైనా తనకు అవకాశం వస్తుందని శేషు అనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరే కాదు మరికొందరు సీనియర్లు కూడా అధిష్టానం తీరు పట్ల అలక వహించి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి. మరి అధిష్టానం వారి అసంతృప్తిని ఎలా చల్లార్చుతుందో చూడాలి.